హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వ్లాగ్లో నేను ఎవరి కోసం ఏం బట్టలు తీసుకున్నాను, మొత్తం ఎంత ఖర్చు అయింది, ఎలాంటి చీరలు తీసుకున్నాను, ఇవైతే మీకు చెప్తాను అన్నాను కదా. బట్ ఐఎమ్ సో సారీ, ఈరోజు ఈ వ్లాగ్లో నేను మీకు అవి ఏమీ చెప్పట్లేదు, అవి ఏమీ చూపించట్లేదు. రీజన్ ఏంటి అంటే మార్నింగ్ లేవడంతోనే నాకు పీరియడ్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఆ బట్టలు పూజ దగ్గర పెట్టుకుంటాము, మా వారు పూజలో కట్టుకుంటారు. సో ఇవి కదా, అందుకనేసి ఇంకా నేను ఆ బట్టలు ముట్టుకోవట్లేదు అండ్ వాటిని వీడియో కూడా చేయట్లేదండి. ఇంకా బట్టలు ఏం తీసుకున్నాను ఏంటి అన్నది నిన్న వ్లాగ్లో మీరు మ్యాక్సిమం చూసే ఉంటారు. ఇంకా మీరు చూడని చీరలు చాలా ఉన్నాయి. అవి నేను పర్సనల్గా బయట తీసుకున్నాను అనమాట. నాకు నచ్చి కొంతమంది ఇన్స్టాగ్రామ్ పేజెస్లో నచ్చితే వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను. సో అవన్నీ నేను మీకు చూపిస్తూ మాట్లాడదాం అనుకున్నానండి. బట్ ఇంకా 5 days అయితే వాటిని ఇంకా నేను ముట్టుకునేదే లేదు. పూజ ఉందని, లేకపోతే కొత్త బట్టలు ముట్టుకున్నా ఏమి కాదు కానీ పూజ ఉందనేసి ఇంకా పట్టుకోవట్లేదు అనమాట. సో ఇంకా అవి ఎప్పుడు చూపిస్తాను అంటే గృహప్రవేశానికి అందరికి ఇస్తాను కదండి, అప్పుడు వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను. సో మ్యాక్సిమము నేను మీకు చెప్పాను కదా, ఓన్లీ ఆడపడుచుల వరకే మాత్రమే తీసుకున్నానండి. ఇంకా మిగతా వాళ్ళకి తీసుకునేంత బడ్జెట్ మేము ఎఫర్ట్ చేయలేకపోతున్నాం అనమాట. సో ఇంక ఈరోజు నిన్న వ్లాగ్లో మీకు మెన్షన్ చేశాను కదా చూపిస్తాను అని, మళ్ళీ మీరు అది దానికి ఎక్స్పెక్ట్ చేసి వస్తారేమో వ్లాగ్ చూడడానికి అని స్టార్టింగ్లోనే చెప్పేశానండి. సో నేను ఇప్పుడైతే టైము మార్నింగ్ నేను లేచేసరికి 8 o'clock అయిపోయిందండి. నిన్న నైట్ నాకు పడుకునేసరికి ఫీవర్ వచ్చినట్టుగా ఫుల్ బాడీ పెయిన్స్ కింద అలా అయ్యింది. ఫీవర్ ఏమి లేదు, అదంతా కొంచెం హార్మోనల్ చేంజెస్ వల్ల టెంపరేచర్ అలా ఇంక్రీజ్ అయినట్టుంది అంతే. సో మార్నింగ్ లేవగానే ఇంకా పీరియడ్ వచ్చింది కదా, చాలా రిలాక్స్డ్గా ఉంది. ఎందుకంటే మూడ్ స్వింగ్స్ అన్నీ తగ్గిపోతాయండి పీరియడ్ వస్తే నాకు. సో ఇంక ఇప్పుడు త్వరగా టిఫిన్ చేసుకుని తినాలి, ఇంకా వంట చేయాలి, ఎడిటింగ్ ఉంది, ఇలా చాలా పనులు ఉన్నాయి. ఒక పక్క ఇంగ్లీష్ వీడియో షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, కొన్నిటికి వాయిస్ ఓవర్లు ఇవ్వాలి, మళ్ళీ తెలుగు కంటెంట్ని రెడీ చేసుకోవాలి. ఎందుకంటే గృహప్రవేశం డేట్ దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ నేను వ్లాగ్స్ ఎడిటింగ్ అస్సలు పెట్టుకోలేను, రెగ్యులర్గా కూడా వ్లాగ్స్ అవి పోస్ట్ చేయలేనండి. సో ఇప్పుడు 4-5 వీడియోలు రెడీగా ఉంచుకుంటేనే అప్పటికి నేను పెట్టగలుగుతాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ లేచి లేవంగానే ఫస్ట్ అయితే మా వారు టీ పెట్టు అంటారండి. టీ పెట్టడం కోసమే నన్ను లెగు అని లేపుతూ ఉంటారు. ఇంకా ఫస్ట్ అయితే లేచి లేవంగానే ఆయనకైతే టీ పెట్టేశానండి. అసలు నా రొటీన్ ఇంకా అలా డిస్టర్బ్డ్గానే ఉంది. ఈ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవ్వి నా బైక్ నేను రిపేర్ చేయించేసుకున్నాను అనుకోండి, అప్పుడు ఇంకా నేను వాకింగ్ అవి వెళ్తాను మార్నింగ్స్. ఇప్పుడు బైక్ రిపేర్లో ఉండడము నేను వాకింగ్ అవి వెళ్ళట్లేదు, చాలా మిస్ అవుతున్నాను వాకింగ్ పార్క్ని. అయితే నేను మా ఆయనకి చెప్తున్నాను, రోజు బైక్ బాగు చేయించు, వాకింగ్కి వెళ్తాను, నేను పిల్లలు స్కూల్కి వెళ్ళాక వాకింగ్కి వెళ్తానని చెప్తున్నాను. తను చేయించేస్తాను అంటున్నారండి. ఇంకా బైక్ రిపేర్ అయిపోతే నా రొటీన్ ఇంకా నార్మల్గా ఉంటుంది ఎప్పట్లాగాని. ఆ రొటీనే నాకు నచ్చుతుంది. ఇంకా టీ అయితే మరిగిపోయిందండి, మా వారికి ఇచ్చేసాను. ఇడ్లీ పిండి అయితే ఉందండి ఇంట్లోని, ఇంకా మినపట్టు అయితే వేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఎక్కువ లేదు, చాలా తక్కువ ఉంది. ఇలా ఎప్పుడైనా ఇడ్లీ పిండి తక్కువ ఉన్నప్పుడు నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి ఆ ఇడ్లీ పిండిలో అయితే కలిపి వండేస్తాను అనమాట. మినపట్టు కింద వేసేస్తానండి, చాలా బాగుంటుంది. ఉత్తు మినపట్టుతో కంపేర్ చేసుకునే కన్నా ఉల్లిపాయ వేసుకున్న మినపట్టే ఎక్కువ టేస్టీగా క్రిస్పీగా అనిపిస్తుంది నాకు. సో ఇంకా మా వారికి అయితే ఉల్లిపాయ అది కట్ చేసేసి మినపట్టు అయితే వేస్తున్నానండి. ఈరోజు నేను చిన్న వ్లాగే పెట్టానండి, ఎందుకంటే నాకు ఎక్కువగా వ్లాగ్ షూట్ చేయాలి అని అనిపించలేదు. కాకపోతే పిల్లలతో ఎక్కువగా టైం అయితే స్పెండ్ చేశానండి. అవి ఏమి ఇంకా వీడియోస్ తీసుకోలేదు. ఇంకా ఈరోజు కొంచెం స్లో వెళ్దాము, పరిగెట్టినట్టు కాకుండా అన్నట్టు అనిపించింది నాకు. రోజంతా నాకు చాలా బాడీ పెయిన్స్ కింద అలా ఉందనమాట. ఇంకా సరే మరి అంత ఎక్కువ అలసిపోవడం ఎందుకులే అనేసి నిన్న వ్లాగ్స్ షూటింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఏం పెట్టుకోలేదండి. సరదాగా పిల్లలతో నవ్వుతూ ఆటలాడుతూ వాళ్ళతో అలాగా నిన్నైతే గడిచిపోయింది. ఇంకా పాలైతే మరిగిపోయినాయండి. సో పాలైతే పక్కకు తీసేసి ఇప్పుడు నేను దీని దగ్గర మూగుడైతే పెట్టేస్తాను. అయితే మంచి నూనె అయిపోయిందండి, ఇంకా మంచి నూనె ప్యాకెట్ అయితే కట్ చేసుకుంటున్నాను. నేను కిరాణాకి వెళ్ళాలండి, డీమార్ట్కి. చాలా కిరాణా తెచ్చుకోవాలి ఇంట్లోకి. అసలు
పుట్నాలు లేవు, వేరుశనగ గుళ్ళు లేవు, ఉప్మా రవ్వలు లేవు, మంచి నూనె లేదు, కందిపప్పు లేదు, ఇలా ఏమీ అసలు చాలా వరకు ఇల్లు కంటైనర్స్ అంతా ఖాళీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు అవన్నీ తెచ్చి నిండుగా పెట్టాలి. ఇంకా చాలా స్టాక్ అయితే తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టుకోవాలండి. ఇంకా సరే ఈ 5 డేస్ కంప్లీట్ అయ్యాక తెచ్చుకుందాంలే అనేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను. కూరగాయలకు కూడా వెళ్ళాలి. ఈ పచ్చిమిరపకాయలు ఏంటి 6 రంగులకు వచ్చేసాయి అని అనుకోకండి. ఊరు వెళ్ళేటప్పుడు సంతకి వెళ్ళినప్పుడు తెచ్చాననమాట. అవి ఇంట్లోనే ఉంచేసి వెళ్ళిపోయానండి. అవి కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి. ఫ్రిడ్జ్లో ఉన్నవి కూడా చేంజ్ అయిపోయినాయి. సర్లే చేంజ్ అయిపోతే ఏంటి అనేసి ఇంక నేను అవే వండేస్తున్నాను. అందుకనేసి కలర్ అయితే అలా ఉంది. ఈరోజైతే నేను పప్పు చింతచిగురు వండుతున్నానండి. మార్నింగే కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ అయితే వేసేసుకున్నాను. చింతచిగురు అమ్మ నన్ను మటన్లో వేసుకోమని ఇచ్చిందండి. బట్ నాకు వరుసగా 2-3 డేస్ నుంచి చేపలు, తర్వాత ఏమో పచ్చిరొయ్యలు, ఎగ్ ఇవి తినడం వల్ల కొంచెము మోషన్స్ లాగా అయిపోయిందనమాట. అందుకని నేను ఇంకా మళ్ళీ మటన్ వద్దులే, ఇంక చింతచిగురు కూడా పాడైపోతుంది, మటన్ కోసం చూస్తే సండే వరకు ఉంచాల్సి వస్తుంది అనేసి ఇంకా నేను పప్పు చింతచిగురు అయితే వండేసాను. ఇంకా అది పొద్దునకి సాయంత్రానికి అయితే సరిపోతుందండి. బంగాళదుంపలు కూడా తీసి పక్కన పెట్టాను. బంగాళదుంపలు ఏమన్నా ఫ్రై పెడదాము అన్నట్టుగాని. బట్ ఇంకా పప్పు చింతచిగురు కూర చాలా ఎక్కువగా అయిపోయింది. ఇంకా అవసరం లేదు బంగాళదుంప కూర అనేసి మానేశాను అనమాట. అమ్మ ఇచ్చిన పచ్చళ్ళు అవి ఉన్నాయి కదండి, అవి అయితే వేసుకుని తిన్నారు మా వారు. నేనైతే ఇంకా అసలు పప్పు చింతచిగురే చాలా పులుపు ఉందండి. ఇంకా వేరే పచ్చళ్ళు వేసుకుంటే ఇంకా పులుపు అయిపోద్దని నేను ఉత్తి పప్పు చింతచిగురే తిన్నాను. ఇంకా నేను బియ్యం అయితే కడిగి స్టవ్ మీద అయితే పెడుతున్నానండి. మేము వాటర్ అయితే 20 రూపీస్ టిన్ అయితే బయట నుంచి తెచ్చుకుంటామండి. తెచ్చుకున్న వాటర్ అంతా బిందులో అయితే వేసుకుంటాం అనమాట యూజ్ చేయడానికి. అయితే బిందులో నీళ్ళు తాగుతాము, వంటకి కూడా వాడతానండి. బిందులో నీళ్ళు లాస్ట్కి వచ్చేసేసరికి నలగల కింద అలా అయితే ఉంటాయన్నమాట. మరి మీరు ఏం చేస్తారన్నా చెప్పండి. లాస్ట్ వచ్చిన నీళ్ళని మీరు వంపేస్తారా, లేకపోతే ఆ లాస్ట్ చివరి బొట్టు వరకు యూజ్ చేస్తారా అన్నది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. నాకైతే అసలు ఆ నీళ్ళు లాస్ట్ ఒక చిన్న టీ గ్లాస్ ఉన్నా కూడా నాకు వంపడం ఇష్టం ఉండదండి. ఎందుకంటే నీళ్ళు మా హస్బెండ్ చాలా కష్టపడి దూరం నుంచి మోసుకొని వస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఇంటి వరకు బైక్ మీద తీసుకొచ్చిన మళ్ళీ మేము పైన ఉంటాం కదండి. సో 1.5 ఫ్లోర్ వరకు ఉంటుంది సెల్లారు దగ్గర నుంచి పైకి ఆయన మెట్ల మీదకి అంతా ఎత్తుకుని అంత బరువు పైకి మోసుకొని వస్తారు కదా. సో మరి అలాంటిది ఒక గ్లాసు నీళ్ళే కదా లాస్ట్కి వచ్చేసినాయి అని నాకు వంపడం ఇష్టం ఉండదు అనమాట. కొంచెము పిల్లలు వాటర్ మంచినీళ్ళు ముంచుకునేటప్పుడు పిల్లలు కంగారుగా ముంచేస్తారండి. మంచినీళ్ళు ఎప్పుడు ముంచుకున్నా గ్లాసు కానీ కళాయి కానీ కింద మట్టు తుడుచుకుని ముంచుకోవాలి. ఈ పిల్లలు పొడుంగున అలా ముంచేస్తూ ఉంటారు కాబట్టి లాస్టు మిగిలిన కొంచెం నీళ్ళు కొంచెం నలకల కింద ఉంటుంది. అప్పుడు నేను ఆ నీళ్ళు ఏం చేస్తానంటే కూరగాయలు కడుక్కోవడానికి కానీ లేకపోతే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టడానికి కానీ యూజ్ చేస్తానన్నమాట. నేను అస్సలు ఆ నీళ్ళు అయితే వంపనండి. ఎందుకంటే మా వారి కష్టానికి నేను ఇచ్చే వాల్యూ అనమాట. లాస్ట్ నీళ్ళు ఇప్పుడు వడపోసుకుని బియ్యం కడగడానికి అయితే పెడతానండి. లాస్ట్ నీళ్ళు ఎప్పుడు అలా పెడతాను. ఒక లాస్ట్ మనకి ఎంత మిగులుతాయి, ఆ కళాయి నిండా నీళ్ళు మిగులుతాయండి. అవి మా వారు వంపేనా అంటారు. వద్దొద్దు నేను వడపోసుకుని స్టవ్ మీద పెడతాను అనేసి చెప్తానమాట బియ్యం కడిగేటప్పుడు అయ్యని. సో మీలో ఎవరైనా ఇలాగా చేస్తారన్నది కామెంట్ చేయండి. నేనైతే అస్సలు వాటర్ని వృధాగా పోనివ్వను. నాకు అది వీక్నెస్ ఏమో తెలియదండి. ఎక్కడ కుళాయిలు ఓపెన్లో ఉన్నా కూడా వెళ్ళి కడుతూ ఉంటానన్నమాట. అసలు నీళ్ళు వేస్ట్ అయిపోతుంటే నా బ్లడ్ ఎవరో బయటకు తోడేస్తున్నంత ఫీల్ అయిపోతాను నేను. ఇంకా ఇదిగోండి పప్పు చింతచిగురు కూర సూపర్ అయితే వచ్చింది. అయితే నేను ఇక్కడ ఒక తప్పు చేశానండి. అందుకనేసి నేను పప్పు చింతచిగురు కూరని ఎంజాయ్ చేయలేకపోయాను అనమాట. నేను పప్పు తాలింపు ఎప్పుడు మంచి నూనెతోనే వేస్తానండి. ఎందుకంటే నాకు నెయ్యి అంతగా పడదండి. నెయ్యి తినగానే నాకు గొంతుకులో మంట మొదలవుతుంది, చెవుల్లోకి మంట వస్తుంది అనమాట. ఇది ఏం ప్రాబ్లం అన్నది నాకు తెలియదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి ఉన్నదండి. నూనె ఎక్కువగా తగిలినా నెయ్యి లాంటివి తిన్నా నాకు గొంతుకులో మంట అయితే వస్తుంది అనమాట. అయితే నేను ఈరోజు పప్పు తాలింపు నెయ్యితో వేశానండి. అదే నేను చేసిన తప్పు. ఆ నెయ్యితో తాలింపు వేయడము పప్పు నేను ఇంకా అసలు తినలేకపోయానండి. నాకు ఫస్ట్ ముద్ద దగ్గర నుంచి చివరి ముద్ద వరకు గొంతుకు మంట వచ్చేసింది అనమాట. అస్సలు నెయ్యి కానీ అసలు ఆ రోజు ఎలా అయిపోయిందంటే నిన్న నెయ్యి ముద్ద ఒకటి నోటి మీద నాలుక మీద పడంగానే గొంతుకులో మంట స్టార్ట్ అయ్యిందండి. ఆ తర్వాత
ఇంకా ఏది తిన్నా మంట కిందనే ఉంది. ఒక పచ్చడి ముద్ద తిన్నా మంట. పెరుగన్నం తింటేనే దానికి చల్లగా ప్రశాంతంగా ఉంటుంది నా కడుపుకి. మరి అంత యాసిడ్ పైకి ఎందుకు తన్నుతుంది అన్నది నాకైతే తెలీదు. అయితే నేనెందుకు నెయ్యితో తాలింపేసానంటే, ఎప్పుడో అమ్మ కొన్నదండి నా కోసం 1 కేజీ నెయ్యి ఇది. మొత్తం యూజ్ చేసేసాను. లాస్ట్‌లో కొంచెం నెయ్యి గడ్డకట్టుకుని ఉండిపోయిందనమాట. అదిప్పుడు వేడి చేసి ఏసేసాను. ఇంక సరే కొంచెం నెయ్యేసాను కదా! మళ్ళీ నూనెస్తే బావుంటదా లేదా అనేసి ఇంకొక స్పూన్ నెయ్యి కొత్త బాటిల్‌లో నుంచి తీసైతే వేసాననమాట. ఇంకా ఒక్క నెయ్యి తాలింపు వల్ల నేను అస్సలు తినలేకపోయాను. మంట కింద అనిపించిందండి. మా వారైతే బావుంది అనేసి ఇష్టంగా తిన్నారు. ఇంకంతే నేను చాలా తక్కువగా తిని ఎక్కువ పెరుగన్నం అయితే తినేసాను నిన్న. ఇంకా అదే కూర మాకు పొద్దునకి, సాయంత్రానికి కూడా సరిపోయిందండి. రైస్ అయితే ఉడికిపోయింది. అన్నం అయితే వార్చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే నేను పప్పు తాలింపు కూడా చక్కగా వేగిపోయింది. ఇంట్లో కరివేపాకు లేదండి. ఈరోజు ఫ్రైడే సంతేస్తారు. ఫ్రైడే అయితే వెళ్ళి తెచ్చుకుంటాను. ఇంకా పప్పైతే తాలింపైతే వేసేసానండి. ఆఫ్టర్‌నూను మా భోజనాలు అయిన తర్వాత 2:30 ఆ టైంకి కరెంట్ అయితే పోయిందండి. 2:30కి పోయిన కరెంటు 5:30కి అయితే వచ్చింది. మళ్ళీ తర్వాత 5:30కి నేను మా వారు కలిసి రిటర్న్ గిఫ్ట్స్‌కి అడ్వాన్స్ ఇవ్వడానికి అయితే వెళ్ళామనమాట. మళ్ళీ మేము అక్కడి నుంచి ఇంటికొచ్చేసరికి కరెక్ట్‌గా ఇంటికి లోపలికి అడుగు పెట్టేసరికి ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయిందనమాట. నిన్న వర్షం వచ్చిందండి రాత్రి. ఇంకా ట్రాన్స్‌ఫార్మర్ పేలడము ఎప్పుడు 7:30 కాదు 8:30 ఆ టైంకి తీసిన కరెంటు 11:00 అయితే ఇచ్చాడండి. ఇంక అసలు ఏంటో నిన్నంతా కరెంట్ లేదు మాకు. అందుకనేసే నేను వ్లాగ్ కూడా ఎక్కువ షూట్ చేయలేకపోయాను. నిన్న అదే రిటర్న్ గిఫ్ట్స్‌కి వెళ్ళాము. వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేసుకొని తిన్నాము. గిన్నెలు క్లీన్ చేశాను. ఈ పనులన్నీ చేసుకున్నాను కానీ ఇంకా అన్నీ ఫోన్‌లో ఫ్లాష్ లైట్ వేసుకుని పనులు చేశాననమాట. మేము డిన్నర్ కూడా ఫోన్‌లో లైట్ వేసుకొని తిన్నాము. 11:00 వరకు కరెంట్ రాలేదు. టైము 5:40 అయ్యిందండి. కరెంట్ ఎప్పుడో 2:33కి తీశాడు. ఇప్పుడైతే వచ్చిందనమాట. ఇక మా వారైతే ఫోన్ చేసి మొన్న రిటర్న్ గిఫ్ట్లు చూడడానికి వెళ్ళాం కదండి. అది ఫస్ట్ అగరోమెక్లో చూసాము. చాలా కాస్ట్ అనిపించినాయి మాకు. సో నేను మా వారిని బయట ఇంకెక్కడైనా షాప్లో చూద్దామంటే వచ్చే దారిలోనే మాకు పక్కన ఒక షాప్ కనిపించిందండి, ఇండియన్ స్టీల్ అని. సో అందులో అయితే బాక్సెస్ కొంచెం పెద్దగానే ఉన్నాయి, తక్కువ రేట్లో ఉన్నాయన్నమాట. సో అందులో మేము ఒక బాక్స్ అయితే ఫైనల్ చేసుకున్నామండి. ఆ రోజు షాపు క్లోజింగ్ టైం అనమాట. వాళ్ళ అబ్బాయి ఉన్నారు, వాళ్ళ నాన్నగారు లేరంట. సో మేము అక్కడ ఒక బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇవి మాకు 150+ బాక్సెస్ కావాలి విత్ నేమ్, పూలదాసు వారి గృహప్రవేశ ఆహ్వానం అని ఇలా నేమ్తో మా నేమ్స్ రావాలి అనేసి చెప్పాము. అబ్బాయి బాక్స్ 95 రూపీస్ ప్లస్ నేమ్ వేయడానికి 3 రూపీస్ ఎక్స్ట్రా అనేసి చెప్పారండి. అయితే మీ నాన్నగారు లేరు కదా, మీ నాన్నగారు వచ్చిన తర్వాత మేము డిస్కస్ చేసి అప్పుడు ఫిక్స్ అవుతాము, ఈ బాక్స్ అయితే పక్కన పెట్టండి అని చెప్పి వచ్చేసామండి. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మేము ఆ బాక్స్ ఫైనల్ చేసేసుకుని కొంచెం అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు 150 బాక్సెస్ ఉండవంటండి, ఒక 50 ఉంటాయంట. మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు 150 బాక్సెస్ చేసి మనకి ర్యాపిడోకి కానీ లేకపోతే మనం వెళ్ళి తెచ్చుకోవడం కానీ ఏదో ఒకటి చేయొచ్చంట. సో అది కొంచెము రేటు నేను ఏమంటున్నానంటే వాళ్ళు 95 చెప్తున్నారు కదండి, 80 తీసుకోమని అడుగుతున్నాను బాక్సు. అట్లీస్ట్ విత్ నేమ్తో 85 రూపీస్కి ఇస్తే బాగుండు అని నా ఎక్స్పెక్టేషను. సో అది ఇప్పుడు బార్గెన్ చేసి ఆ బాక్స్ అయితే ఫైనల్ చేసుకోవాలి. సో మా వారు ఇప్పుడు వెళ్దామన్నారు. మళ్ళీ నేను వెళ్తే ఎప్పుడు వస్తానో తెలియదండి. సో అందుకనేసి బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశాను. పిల్లని కూడా తీసుకుని వెళ్ళానండి. మ్యాక్సిమం ఇంట్లోనే ఉంచేస్తాను, ఎందుకంటే వాళ్ళు బైక్ ఎక్కారంటే నిద్రపోతారు. మాకు బైక్ ఏమో చాలా విరుకైపోతుంది. సో ఇంకా రైస్ ఉడికిపోతే ఇంకా మా వారు వచ్చేస్తారండి, మేము బయలుదేరుతాము. నేను ఈరోజు పొద్దుటి నుంచి అసలు ఏమీ చేయలేదండి. పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేశాను. కాసేపు వాళ్ళతో యూనో కార్డ్స్ ఆడాను. తర్వాత వాళ్ళతో కాసేపు లెక్కలు నేను అడుగుతూ ఉంటాను కదండి, నీకు అమ్మ 100 రూపీస్ ఇచ్చింది, షాప్కి వెళ్ళావు, ఇంత ఖర్చు అయింది, ఎంత తిరిగి వచ్చింది, ఇలాంటి కథలు ఒక స్టోరీ లాగా క్వశ్చన్స్ అడిగాను, వాళ్ళ ఆన్సర్ చెప్పడము చాలా సరదాగా ఈ రోజంతా పిల్లలతో టైం స్పెండ్ చేశాను. చాలా రోజులైంది పిల్లలతో అంత మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసి. ఇంక ఈరోజు ఎలాగో పీరియడ్స్, నాకు చాలా బాడీ పెయిన్స్ కింద అలా ఉంది కదా అని పెద్ద ఎక్కువ వ్లాగ్ అయితే షూటింగ్ ఏం పెట్టుకోలేదు. అండ్ ఈరోజు ఒక్క వ్లాగ్ కూడా ఎడిట్ చేయలేదండి. మా వారు రావడానికి ఒక 1/2 అవర్ టైం ఉంది కదా, ఒక వ్లాగ్కి వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ అయిపోద్ది. సో దానికైతే వాయిస్ ఇచ్చేస్తాను, ఈ లోపల రైస్ కూడా ఉడుకుతూ ఉంటుంది.
మేము కన్ఫర్మ్ చేసుకున్నాము ఒకటని చెప్పాను కదండి. ఆ షాప్‌కి వెళ్ళాము. వాళ్ళ డాడీ మండే వస్తారు, లేకపోతే సండే వస్తారు అని చెప్పారనమాట. సర్లే సండే గాని, మండే గాని వస్తాము అనేసి అన్నామండి. దారిలో ఇంకో షాప్ కనిపిస్తే ఇక్కడికైతే వచ్చాను. నాకైతే ఈ బాక్స్ చాలా నచ్చిందండి. ఆ బాక్స్ 110 అయితే చెప్తున్నారనమాట.